సో, సెకండ్ ప్రోమో వచ్చింది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ నాగార్జున గారు హౌస్‌మేట్స్ కంటెస్టెంట్స్ అందరికి ఒక క్వెషన్ అడిగారు. అదేంటంటే ఫినాలేలో ట్రోఫీ ఎత్తే దమ్మున్న కంటెస్టెంట్ ఎవరు? అలాగే ఫినాలేకి రాకుండా దుమ్ము దుమ్ము అయిపోయే కంటెస్టెంట్ ఎవరు అనేసి. సో, నాకు అన్నిటికంటే షాకింగ్ అనిపించింది రోహిణి ఆప్షన్ అనమాట. రోహిణి దమ్మున్న కంటెస్టెంట్ ట్రోఫీ ఎత్తేది గౌతమ్‌కిచ్చింది. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. మంచిగా అనిపించింది. యెస్, గౌతమ్ బాగా ఆడుతున్నాడు. కాబట్టి పెట్టడంలో తను తప్పులేదు. దుమ్ము దుమ్ము అయిపోయే ప్లేయర్ ఎవరంటే ప్రేరణకు పెట్టింది. అదే నాకు నచ్చట్లేదు. మరి ఇంతనా? ఇలానా? అంటే ప్రేరణ నిన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది. నువ్వు గూడా ప్రేరణను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసావు. నిన్న మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్‌గా ఉన్నారు. అసలు ఎంత బాండింగ్ చూపిచ్చారు. అంతా ఫేకే అని నాకిప్పుడు అనిపిస్తుంది. రోహిణి ఒక ప్లాన్ ప్రకారం హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడు రోహిణి వచ్చేటప్పటికి నిఖిల్ కాకుండా స్ట్రాంగ్‌గా ఉంది ప్రేరణ, నబీల్. వాళ్ళిద్దరిని బానే మంచి మాటలతో ట్రాప్ చేసి వీళ్ళ వైపు తిప్పుకున్నారు. ఈ ఆర్ట్ బ్యాచ్ నిజంగా అందులో సందేహమే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే రోహిణి వచ్చిన ఫస్ట్ నామినేషన్ యష్మికేసింది. యష్మికి ఏమేసేస్తది తెలుసా? నువ్వు నీ ఫ్రెండ్ గురించి బ్యాక్ మాట్లాడావు. అంటే ప్రేరణ గురించి బ్యాక్ మాట్లాడావు అనేసి. అప్పుడు ఐ యామ్ మెగా చీఫ్ అనే టాస్క్ జరిగినప్పుడు ప్రేరణ సంచాలకుగా ఉంటది కదా! అప్పుడు యష్మి అంటది కదా! ఆ పాయింట్‌తో రోహిణి ప్రేరణని ఇంప్రెస్ చేసిందనమాట. అంటే ఏదో జరిగింది నా గురించి ఏం జరిగిందనేసి ఇంక ప్రేరణ రోహిణి దగ్గరికెళ్ళిపోవడం, వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోవడం, అలాగే నబీల్‌కి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంటే నబీల్‌తో కలిసి మంచిగా ఒక బాండ్ ఆర్ట్ వాళ్ళంతా ఒక బాండ్ ఏర్పాటు చేసుకోవడం. సో, వాళ్ళతో బానే ఫ్రెండ్‌షిప్ చేశారు. ఇంక అంతా అయిపోయింది. ఇంక చివరికొచ్చేసింది సీజన్. ఇంగిప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏమి లేవు. సో, ఇప్పుడు రియల్ పర్సనాలిటీ చూపిస్తుంది రోహిణి అని నాకనిపిచ్చింది. ప్రేరణ నిజంగా ఇది తీసుకోవడం కష్టమే. ఎందుకంటే తనకి రోహిణికి ఆప్షన్స్ ఉన్నాయి. విష్ణుప్రియని ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడుతుంటుంది రోహిణి. విష్ణుప్రియకిచ్చుండొచ్చు. లేదా పృథ్వీ గురించి ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడుతుంటుంది. పృథ్వీకిచ్చుండొచ్చు. లేదా ఇంకా తేజ ఉన్నాడు. తేజకిచ్చిండు. ఇంతమంది ఆప్షన్స్ ఈ ముగ్గురు ఆప్షన్స్ పెట్టుకొని ప్రేరణకిస్తే ప్రేరణ ఎలా ఫీల్ అయితది? అంటే తను రియల్ ఫ్రెండ్స్‌ని వదిలేసుకొని యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరిని వదిలేసుకొని ఈ గ్యాంగ్‌ని ఈ ఆర్ట్ బ్యాచ్‌లోకొచ్చేసింది వాళ్ళని నమ్మి. అక్కడ అదే అక్కడే ప్రేరణకు కూడా ఇది జరగాల్సిందిలే. తను వీళ్ళని వదిలేసి వాళ్ళ దగ్గరికెళ్ళింది. ఇప్పుడు చూడండి అంత బ్యాచ్ ఆ గ్రూప్‌లోకి ఎవరెవరైతే ఎళ్లారో రాయల్స్‌లోకి నబీలు, ప్రేరణ వాళ్ళకి బానే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఏంటి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేసి. సో, నిజంగా రోహిణి దగ్గర నుంచి నేను ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ట్ గ్రూప్ వాళ్ళంతా ఓజీస్‌నే పెట్టారనమాట. దుమ్ము దుమ్ము అయిపోవాలి అని కోరుకుంటుంది. అందరిని ఓజీస్‌నే. రోహిణి వచ్చేసి ప్రేరణ అనింది. అవినాష్ వచ్చేసి పృథ్వీ అన్నాడు. ఇంకెవరబ్బా! ఆ! తేజ వచ్చేసి విష్ణుప్రియ అన్నారు. ఇంకా గౌతమ్ ఎవరిని చెప్పాడో మనకు తెలీదు. గౌతమ్ వచ్చేసి ప్రేరణ అని చెప్తాడు కదా! ప్రేరణ మాట లూజ్ అవుతుందని. సో, వాళ్ళందరూ కలిసి వీళ్ళకే పెట్టారనమాట. అలాగే మీరు ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేస్తే అన్ని బ్లాక్ స్టార్స్ ఈ వీక్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని బ్లాక్ స్టార్స్ ఓజీస్‌కొచ్చినాయి. ప్రేరణ, విష్ణుప్రియ, ఇంకొకటి ఎవరికొచ్చింది? నబీల్. వీళ్ళు ముగ్గురికొచ్చినాయి. అలాగే కంటెండర్స్ అందరూ నిఖిల్ తప్ప కంటెండర్స్ అంతా వీళ్ళ దగ్గర నుంచి అయ్యారు. ఎవరెవరు? తేజ, అవినాష్, రోహిణి. సో, పైగా వచ్చిన గెస్ట్‌లు గూడా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ అంతా చూస్తే అసలు ఆర్ట్ గ్రూప్ వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోతుంది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వల్లే 'బిగ్ బాస్' రేటింగ్ ఓ రేంజ్‌లో ఉంది టీఆర్‌పీ అని చెప్పారు. ఎట్ ది సేమ్ టైమ్ ఈ పక్కన చూస్తే వీళ్ళకందరికీ నెగెటివ్స్ చెప్పిపోయారు. ఏమేమంటే ప్రేరణ నువ్వు ఎక్కువ ల్యాగ్ చేస్తున్నావు. నీ నామినేషన్స్ ఎక్కువ డ్రాగ్. ఒకే పాయింట్ పట్టుకుంటున్నావు. కిచెన్ ఇష్యూ అని చెప్పిపోయారు ప్రేరణకి. నబీల్‌కొచ్చేసి నీలో ఫైర్ తగ్గిందని ఆ అబ్బాయిలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా తీసేసి ఆ అబ్బాయిని వీక్ చేసి వెళ్ళిపోయారు. అలాగే విష్ణుప్రియ కాదు పృథ్వీ నువ్వు సింపతి సీక్ చేస్తున్నావు ఈ రిలేషన్‌లో అనేసి ఆ అబ్బాయినంతా నెగెటివ్ చేసిపోయారు. అలాగే విష్ణుప్రియకి ఇంక నీకు ఇది తప్ప ఇంకెట్లేదా అనేసి. సో, ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓజీస్‌నంతా వీక్ చేసేసి రాయల్స్ అంతా వాళ్ళ ముగ్గురికేమో ఆర్ట్ వాళ్ళకేమో మీరు మీ ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల 'బిగ్ బాస్' నడుస్తుంది అన్నంత హైప్ ఇచ్చి గౌతమ్‌కైతే నువ్వు జీరో నుంచి హీరో అయ్యావనే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేసి వీళ్ళందరినీ నెగెటివ్ చేసేసి వీళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ తీసేసి వచ్చిన గెస్ట్‌లంతా వెళ్ళిపోయారు. ఆ సంచాలక్ కూడా అడ్డమైన డెసిషన్స్ తీసుకొని పృథ్వీకి ఒకసారి అన్యాయం, ప్రేరణకు ఒకసారి అన్యాయం చేశారనమాట. సో, విష్ణుప్రియకి అసలు బ్లాక్ స్టార్ ఇవ్వడం కూడా ఖచ్చితంగా అన్యాయమే ఆ రోజు కూడా. ఆ రకంగా చూస్తే వచ్చిన గెస్ట్‌లు కూడా వీళ్ళకే అన్యాయం చేశారు. నాకు అనిపించింది 'బిగ్ బాస్' కూడా ఇదంతా అన్‌ఫేర్. రాయల్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. సో, రాయల్స్ నుంచి ఒక ముగ్గురిని, ఓజీస్ నుంచి ఒక ముగ్గురిని ఫైనల్‌కి పంపించాలనుకుంటున్నాడు. ఓజీస్ నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. రాయల్స్ నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో, ఇప్పుడు ఓజీస్ నుంచి నిఖిల్, నబీల్
గ్యారంటీ. ఎయిదర్ ప్రేరణ ఆర్ విష్ణుప్రియ. నాకెందుకో విష్ణుప్రియనే టాప్ 5కి వెళ్తది అనిపిస్తుంది. ప్రేరణని తీసేయాలనుకుంటున్నారేమో అనిపిస్తుంది. అందుకే మీరు ఫస్ట్ ప్రోమోలో చూస్తే ఆ నెగటివిటీ అంతా ప్రేరణకు వచ్చేలాగా చేస్తున్నారు. అలాగే రాయల్స్ నుంచి గౌతమ్, అవినాష్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఇంకా రోహిణిని కూడా టాప్ 6కి పంపుతారేమో అనిపిస్తుంది. సో రోహిణి బిహేవియర్ అయితే ఈ 2 ప్రోమోల్లో అసలు బిగ్ బాస్కి ఆమె బిగ్ బాస్ వైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఒకసారి అవినాష్ అంటాడు, నువ్వేమన్నా బిగ్ బాస్ వైఫ్ అనుకుంటున్నావని. అట్లే బిహేవ్ చేస్తుంది. ఎంత ఆరగెంట్గా ఉందో ఫస్ట్ ప్రోమోలో. తనేదో ఒక గేమ్ గెలిచింది. గేమ్ గెలిచినంత మాత్రాన దానికే ఇంత ఎగిరెగిరి పడితే ఇంకా ఆ లెక్కన పృథ్వీ ఎగిరెగిరి పడడంలో కూడా తప్పులేదు కదా. నిజంగా రోహిణి బిహేవియర్ అయితే చాలా ఆరగెంట్గా అనిపిస్తుంది నాకైతే. పోతే ప్రేరణ ఒక మాట అనింది, అది మాత్రం హైలైట్. ఏంటంటే తేజ అనవసరమైన విషయాల్లో కూడా కంటెంట్ ఇవ్వడానికి దూరుతున్నాడు. ఇది కానీ అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ ఇతను అసలు ఫినాలేకి రాడు అనేసి ప్రేరణ అనింది. ఆ మాట నిజంగా కరెక్ట్. అది ఆడియన్స్ అబ్జర్వ్ చేశారు. ఈ వీక్ వెళ్ళిపోతాడు తేజ. అలాగే గౌతమ్ తేజ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, గౌతమ్ని అడిగావు కదా నాకు సపోర్ట్ కావాలి, సెలెక్ట్ చేయలేదని. అంటే ఎస్ సార్, నాకు అనిపించింది, నాకు బాధ అనిపించింది అప్పుడు నేను అడిగాను సార్ అంటే, గౌతమ్ కూడా చెప్తాడనమాట, సార్ అట్లా ఏం లేదు సార్, నా మనసుకి ఏది అనిపించింది అది చేశానంటే మళ్ళీ తేజ గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టి మరీ వాడి మనస్సాక్షికి తెలుస్తారు అన్నట్టుగా చెప్పాడనమాట. సో ఇప్పుడు నాకు అక్కడ అర్థం కాదు ఏంటంటే, నిఖిల్కి 2 ఇచ్చినట్టున్నారు. ఆ 2 3 వచ్చినట్టున్నాయి. నాకు తెలిసి పృథ్వీ, నబీల్, విష్ణుప్రియ ఇచ్చారేమో నిఖిల్కి అనిపిస్తుంది. లేదా విష్ణుప్రియ కాదు, పృథ్వీ, నబీల్ నిఖిల్కి ఇచ్చారు. గౌతమ్కి రోహిణి ఇచ్చింది ఫినాలేలో కప్పెత్తుతాడని. మరి రోహిణికి అవినాష్కి ఎవరు ఇచ్చారో అర్థం కావట్లేదు. అవినాష్కి ఏమన్నా విష్ణుప్రియ ఇచ్చిందేమో, లేదా తేజ అయినా ఇచ్చి ఉండొచ్చు. మరి రోహిణికి ఎవరు ఇచ్చారు? రోహిణికి ఏమన్నా అవినాష్ ఇచ్చాడేమో. సో అట్లా వీళ్ళకైతే ఎవరెవరైతే కంటెండర్లు వచ్చినాయి అంటే నబీల్, నిఖిల్, రోహిణి, గౌతమ్, అవినాష్, వీళ్ళ 5గురికి అయితే బ్యాడ్జ్లు వచ్చినాయి. వీళ్ళ 5గురు టాప్ 5 అనేసి. ప్రాబబ్లీ వీళ్ళ 5గురే ఉంటారేమో. 5గురు టాప్ 5 అంటే టాప్ 6 అంటే మాత్రం ప్రేరణనో విష్ణుప్రియనో యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా నాకేమనిపించిందంటే, ఫస్ట్ నుంచి గేమ్లో కష్టపడి ఆడిన వాళ్ళంతా వేస్ట్. ఇక్కడ బిగ్ బాస్ అంతా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటుంది. ఎవరైతే నామినేషన్లోకి కూడా రాకుండా, ఒక్క నామినేషన్లోకి కూడా రాకుండా ఉండి ఒక్క వీక్ బాగా ఆడేసిన వాళ్ళని టాప్ 6 టాప్ 5లో చూడాలేమో అని అనుకుంటున్నారేమో బిగ్ బాస్ అనిపిస్తుంది. సో అదండి. మీకు కనుక ఈ ప్రేరణ కానీ నిజంగా టాప్ 5కి టాప్ 6కి రాకపోతే, ప్రేరణ కానీ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కాకుండా రోహిణి వచ్చిందంటే మాత్రం నిజంగా అది అన్ఫేర్ అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.